ధరణి పోర్టల్ ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇతర వ్యక్తుల పేర్లపై రిజిస్టర్ అయిన ప్రభుత్వ భూముల వివరాలతో శ్వేతపత్రం ఉండనుందని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ఇక ధరణిపై తాజా రివ్యూలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పోర్టల్లో పెండింగ్లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధరణిపై ఏర్పాటైన కమిటీ చేసిన సూచనలకు అనుగుణంగా విధి విధానాలను రూపొందించాలని, రైతులు ఇబ్బంది పడకుండా దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసిన విషయం తెలిసిందే. పోర్టల్ను పరిశీలించిన కమిటీ పూర్తిగా పోర్టల్ పునర్నిర్మాణం అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే సాంకేతిక సమస్యల పరిష్కారం దిశగానే కాకుండా చట్టాల్ని మార్చాల్సిన అవసరం వచ్చితే ప్రభుత్వం తప్పనిసరిగా చట్టాలను తదనుగుణంగా మార్చడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. మరోవైపు ధరణి సమస్యల పరిష్కారానికి మార్చిలో సదస్సులు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఇరిగేషన్, పవర్పై శ్వేతపత్రాలు విడుదల చేసి బీఆర్ఎస్ను ఇరుకున పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టం వాటిల్లనుందనే విషయాన్ని వేచి చూడాలి.